తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలి అని అసెంబ్లీలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. దానికి స్పందించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. గ్రామంలో 31 బృందాలు సర్వే చేపట్టి సచివాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీహెచ్ఓ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు బృందాలుగా ఇంటింటికి వెళ్లి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఆహారపు అలవాట్లు, నీటి వినియోగం, వంశపారంపర్య లక్షణాలు, ఇతర విషయాలన్నింటినీ కూడా గ్రామస్తుల నుండి వైద్య సిబ్బంది సేకరించి నీటి శాంపిల్స్ను పరీక్షలకు పంపించారు. ఈ సందర్భంగా 80 మంది బాధితుల జాబితాను స్థానిక నాయకులు, అధికారులకు అందించారు. క్యాన్సర్తో గ్రామంలో ఇప్పటికే 30 మంది మరణించారు. మీ పేరండి? నైటు 9:30కి వైద్య శుభ్రం ఉన్నట్టుగా వచ్చింది. మరి ప్రజలకే ఈ విషయం చేరవేయాలంటే ఉదయం 8 గంటలకే మేము ప్రసార వాహనాలు పురమాయించుకుని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకా లోతైనటువంటి పరీక్షలు జరపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఎంచేదంటే ఇవాళ గ్రామంలో సుమారు 200 నుంచి 300 మంది రోగులు ఉన్నారు. నిన్న ఇంటింటికి వెళ్ళాం. ఈరోజు కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది. వారికి పూర్తి టెస్టులు గ్రామంలో ప్రతి ఇంటికి కూడా పూర్తి టెస్టులు చేసే సౌకర్యం కల్పించడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పాడైపోయిందని చెప్పి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయండి. ఎంచేదంటే పక్కనే ఉన్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీ కానీ ఇంకా బలభద్రపురం గ్రామంలో అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీలు ఉన్నాయండి. వీటి వల్ల భూగర్భ జలాలు, వాతావరణం మొత్తం కలుషితం అయిపోయి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు మీడియా ముఖంగా ఈ మా యొక్క గ్రామాన్ని రక్షిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నైటు 9:30కి వైద్య శుభ్రం ఉన్న ఈనాడు న్యూస్ ఐటంలో వచ్చిన బలభద్రపురంలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వచ్చిన న్యూస్ బేస్ చేసుకుని డిఎంహెచ్ఓ గారు ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 1, 2, 3 సచివాలయాల్లో 31 టీమ్స్ హెల్త్ టీమ్స్ సర్వే చేస్తున్నాయండి. మార్నింగ్ నుంచి ఈరోజు సర్వే చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 6 కేసెస్ సస్పెక్ట్ కేసులు వచ్చినాయి. మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ జిఎస్ఎల్ నుంచి, నెక్స్ట్ సిహెచ్సి కొవ్వూరు నుంచి, సర్జికల్ ఆంకాలజిస్టులు 2, గైనకాలజిస్ట్ 3, డెంటిస్ట్ 1 స్క్రీనింగ్ చేయడానికి వచ్చారండి. ఈ స్క్రీనింగ్ ఈ రోజు రేపు కంప్లీట్ గా విలేజ్ మొత్తం స్క్రీనింగ్ చేసి తర్వాత ఈ కేసెస్ ని, సస్పెక్ట్ కేసెస్ ని హైయర్ సెంటర్స్ పంపి కన్ఫర్మ్ చేయడం జరుగుతుందండి. ఈనాడు న్యూస్ ఐటంలో వచ్చిన